హలో అండి, ఇవాళ నేను చికెను ములక్కాడ వండుదాం అనుకుంటున్నాను. అది ఎలా వండాలో మీకు చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆనియన్స్ మిక్సీ పట్టానండి. 3 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఆయిల్ వేసాక. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చిటికుడు జీలకర్ర వేసానండి. నూనెలోని ఆయిల్లోని చిటికుడు జీలకర్ర వేసాను. 3 పచ్చిమిరకాయలు వేసాను. ఇవి వేగినాయి బాగానే. ఇంకొక 2 నిమిషాలు ఉంటే వేగిపోతుంది. చికెన్ వేస్తున్నానండి. ఉల్లిపాయ వేగిపోయింది. చికెన్ వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా చికెన్ పట్టిలాగా కలపాలి. చికెన్ వేసాను కదండి, పేస్ట్ అంతా చికెన్ పట్టించేలా కలిపేసాను. ఇప్పుడు మూత వేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చి కారం, ఉప్పు అవి వేస్తాను. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. మసాలా, చికెన్ మసాలా 1 ప్యాకెట్ వేస్తున్నాను. చికెన్ మసాలా వేసాను, అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇంకా కారం వేసేస్తున్నానండి. బాగా మగ్గిపోయింది. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. పసుపు, కలపాలి. ఇప్పుడే ములక్కాడలు వేసేస్తున్నానండి. ములక్కాడలు వేసిన తర్వాత మూత పెడుతున్నాను. ములక్కాడలు వేసి 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది కానీ మూత తీయడానికి వచ్చానండి. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. రెండు స్పూన్లు ఉప్పు వేసానండి. ఉప్పు వేసి కలుపుతున్నాను. చూడడానికి చాలా బాగుంది. ఉప్పు వేసాక మంచి వాసన వస్తుందండి. అంతే, మగ్గిపోయిందండి. ఇందాక చికెను, ఆనియన్స్ పేస్ట్ 10 నిమిషాలు, ఇది ఒక 5 నిమిషాలు వేసాను. ఇప్పుడండి గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ములక్కాడలు ఉడకాలి కాబట్టి గ్లాస్ వేస్తున్నాను. ములక్కాడలు ఉడకపోతే బాగోదు. అంతే అండి, కలిపేసి ఇది ఒక 10 నిమిషాలు ఎలా పెట్టామంటే మంచి టేస్టీ ములక్కాడ చికెను రెడీ అయిపోతుంది. అంతే అండి, అయిపోయింది. 7 చికెన్ కర్రీ అయిపోయిందండి. టేస్టీగా ఉంటుంది. ఇలా సేమ్ ఇలాగ వండుకుంటే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.